బ్రో, వెల్కమ్ టు వీబీ టాక్స్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మనకి చాలా అవసరమైన విషయాన్ని చాలా తక్కువ టైంలో తెలుసుకున్నామని డెఫినెట్గా సాటిస్ఫై అవుతాం. దీనికి నేను గ్యారంటీ. నేను మీకు లాస్ట్ వీడియోలో ఒక విషయాన్ని చెప్పాను, గోల్డ్ ప్రైసెస్ ఎందుకు పెరిగిపోతుంది అనేది. 3 ఇంపార్టెంట్ రీజన్స్ని సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పాను. అండ్ టుడే ఫైనలీ మనం క్లియర్గా బ్రేక్ డౌన్ చేయబోతున్నాం. యూఎస్ వర్సెస్ ఇరాన్ టెన్షన్, ఇన్ఫ్లేషన్ ఫియర్, సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ని కొనడం. లెట్స్ కనెక్ట్ ఎవ్రీథింగ్ ఇన్ జస్ట్ 5 minutes, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా. సో గోల్డ్ ప్రైస్ ఎప్పుడు ర్యాండమ్గా మూవ్ అవుతుంది. ఇది 3 మెయిన్ థింగ్స్ని రిఫ్లెక్ట్ చేస్తుంది: వరల్డ్ ఫియర్, మనీ వాల్యూ ఫియర్, కంట్రీ లెవెల్ స్ట్రాటజీ. సింపుల్గా చెప్పాలంటే వరల్డ్ అన్స్టేబుల్గా ఉంటే గోల్డ్ వాల్యూ పెరుగుద్ది, మనీ వీక్ అయితే గోల్డ్ వాల్యూ పెరుగుద్ది, కంట్రీస్ గోల్డ్ కొంటే గోల్డ్ వాల్యూ ఇంకా పెరుగుద్ది. నా ఒక్కో రీజన్ని బ్రేక్ డౌన్ చేద్దాం. లెట్స్ గో టు ద ఫస్ట్ రీజన్. యూఎస్ వర్సెస్ ఇరాన్ టైప్ జియో పొలిటికల్ టెన్షన్స్ వచ్చినప్పుడు వార్ ఫియర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆయిల్ ప్రైసెస్ స్పైక్ అవుతాయి, స్టాక్ మార్కెట్స్ అనేవి షేక్ అయిపోతాయి. అండ్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు? దే నీడ్ టు మూవ్ టు సేఫ్ అసెట్స్. అండ్ గ్లోబల్ ఫినాన్స్లో సేఫెస్ట్ అసెట్ అంటే ఏంటి? గోల్డ్. బికాస్ గోల్డ్ని కంట్రోల్ చేయడానికి సింగిల్ కంట్రీ రూల్ లేదు. సో సింపుల్ ఫ్లో, కాన్ఫ్లిక్ట్ పెరిగితే అన్సర్టనిటీ పెరుగుద్ది, దానివల్ల ఇన్వెస్టర్ ప్యానిక్ అనేది పెరుగుద్ది, అల్టిమేట్లీ గోల్డ్ డిమాండ్ పెరుగుద్ది. సో ఫైనలీ గోల్డ్ ప్రైస్ భయంకరంగా పెరుగుద్ది. బట్ రిమెంబర్, సమ్టైమ్స్ స్ట్రాంగ్ యూఎస్ డాలర్ ఆర్ హై ఇంట్రెస్ట్ రేట్స్ వల్ల గోల్డ్ స్పీడ్ అనేది తగ్గొచ్చు. సో ఇది ప్యూర్ ఎమోషన్ కాదు, ఫుల్ మ్యాక్రో సిస్టమ్. సెకండ్ రీజన్, ఇన్ఫ్లేషన్ ఫియర్. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అనేది వెరీ సింపుల్గా చెప్తా వినండి. సేమ్ మనీ కానీ దాని వాల్యూ టైంతో తగ్గిపోవడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు 1000 రూపీస్తో ఎక్కువ వస్తువులు కొనగలం, కానీ రేపు అదే 1000తో అవే వస్తువులు చాలా తక్కువ మాత్రమే కొనగలం. సో పీపుల్ థింకింగ్ అనేది స్టార్ట్ చేస్తారు, క్యాష్ హోల్డ్ చేస్తే వాల్యూ తగ్గుద్దా అని. అండ్ దే స్లోలీ షిఫ్ట్ టు రియల్ అసెట్స్. గోల్డ్ ఇస్ ద టాప్ చాయిస్. ఎందుకంటే గోల్డ్ని ప్రింట్ చేయలేం, గోల్డ్ సప్లై ఇస్ లిమిటెడ్. గోల్డ్ లాంగ్ టర్మ్లో వాల్యూని హోల్డ్ చేస్తుంది. సో ఇట్స్ ఎ చైన్ రియాక్షన్. ఇన్ఫ్లేషన్ ఫియర్ అనేది పెరిగితే కరెన్సీ మీద ట్రస్ట్ అనేది తగ్గుద్ది, దానివల్ల రియల్ ఎస్టేట్ డిమాండ్ అనేది పెరుగుద్ది, అల్టిమేట్లీ గోల్డ్ డిమాండ్ పెరగడం అండ్ ఫైనల్గా గోల్డ్ ప్రైస్ అలా పెరుగుద్ది. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గోల్డ్ మోస్ట్లీ లాంగ్ టర్మ్ ఇన్ఫ్లేషన్ ఫియర్కి మాత్రమే రియాక్ట్ అవుతుంది, డైలీ ప్రైస్ చేంజెస్కి మాత్రం కాదు. ఇప్పుడు థర్డ్ రీజన్, ఇది మోస్ట్ పవర్ఫుల్ అండ్ లీస్ట్ డిస్కస్డ్ ఫ్యాక్టర్. సెంట్రల్ బ్యాంక్స్ వచ్చేసరికి గోల్డ్ని కొనడం. చైనా, ఇండియా, రష్యా లాంటి కంట్రీస్ కంటిన్యూస్గా గోల్డ్ కొంటున్నాయి. ఎందుకు? యూఎస్ డాలర్ డిపెండెన్సీని తగ్గించడానికి, ఫినాన్షియల్ సెక్యూరిటీ కోసం, గ్లోబల్ అన్సర్టనిటీకి ప్రొటెక్షన్గా. లెట్స్ థింక్ లైక్ దిస్. కంట్రీకి గోల్డ్ అనేది ఇన్సూరెన్స్ పాలసీ అనమాట, ట్రేడింగ్ కోసం కాదు, సేఫ్టీ కోసం. అండ్ మెనీ కంట్రీస్ ఇలా చేస్తుంటే డిమాండ్ టెంపరీ ఎమోషనల్గా కాకుండా చాలా స్ట్రక్చరల్గా బిల్డ్ అవుతుంది. ఇది లాంగ్ టర్మ్ స్టడీ అప్వర్డ్ ప్రెషర్ అనేది క్రియేట్ చేస్తుంది. రీసెంట్గా చూస్తే కూడా సెంట్రల్ బ్యాంక్స్ కన్సిస్టెంట్గా గోల్డ్ అక్యూములేట్ చేస్తున్నాయి, ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నా కూడా. సో ఇది హైప్ కాదు, ఇట్స్ స్ట్రాటజీ. ఇప్పుడు ఈ 3 రీజన్స్ని కనెక్ట్ చేద్దాం. వార్ టెన్షన్ వల్ల గోల్డ్ సడన్ స్పైక్స్ అనేది చూస్తున్నాం. ఇన్ఫ్లేషన్ ఫియర్ వల్ల గోల్డ్ స్టడీ డిమాండ్ అనేది చూస్తున్నాం. సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ని టార్గెట్ చేయడం, లాంగ్ టర్మ్ బేస్ సపోర్ట్ని కొన్ని కంట్రీస్ క్రియేట్ చేయడం అనేది మనం చూస్తున్నాం. సో గోల్డ్ ప్రైస్ ఒక్క రీజన్ వల్ల పెరగట్లేదు, వరల్డ్ మల్టిపుల్ లెవెల్స్లో అన్స్టేబుల్గా ఉండడం వల్ల పెరుగుతుంది. సో నెక్స్ట్ టైం గోల్డ్ ప్రైస్ పెరిగినప్పుడు ఇది జస్ట్ మార్కెట్ మూవ్మెంట్ అని మాత్రం దయచేసి అనుకోకండి. ఇది ఫియర్ సిగ్నల్, మనీ ట్రస్ట్ ఇష్యూ అండ్ గ్లోబల్ స్ట్రాటజీ షిఫ్ట్ వల్ల. వరల్డ్ కామ్గా ఉంటే గోల్డ్ చాలా సైలెంట్గా ఉంటుంది, అదే వరల్డ్ అనేది షేకీగా ఉంటే గోల్డ్ షైన్ అవుతుంది. వీబీ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి డైలీ రియల్ వరల్డ్ బ్రేక్ డౌన్స్ని ఇలా తెలుసుకోండి. సైనింగ్ ఆఫ్.